అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు బన్నీవాసు. ఆ సంస్థతో కలిసి GA2 ఆర్ట్స్ మీద ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. రీసెంట్ గా శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే సూపర్ హిట్ సినిమా ఈ సంస్థ నుండి వచ్చింది. అలా నిర్మాతగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత బన్నీవాసు ప్రత్యేకంగా BV ఆర్ట్స్ అనే సంస్థ స్థాపించారు. ఇది కేవలం తన ఫ్రెండ్స్ తో కలిసి చేసే సినిమాల కోసం మాత్రమే స్థాపించినట్టుగా రీసెంట్ గా తెలిపారు. ఈ సంస్థలో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా మిత్రమండలి. నేడు ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని కాసేపటి క్రితం AAA సినిమాస్ లో ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈయన మాట్లాడుతూ, నన్ను ఇక్కడ వీళ్ళంతా పెద్దవాడిని చేసి నిలబెట్టారు, కానీ నాకు నిత్యం యువకులతో సమయాన్ని వెచ్చించడం ఇష్టం. వాళ్ళతో నేను ఎక్కువ సమయం గడపడం వల్ల వాళ్ళు ఎంత లాభపడ్డారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా లాభపడ్డాను. ఇప్పుడే ఆ అమ్మాయి అంటే నిహారిక NM తన హృదయంలో నాకు చోటిచ్చింది, కాబట్టి నన్ను కుర్రాడిలాగానే చూడండి. బన్నీవాసు, SKN వీళ్ళందరూ నా పిల్లలు అని అంటున్నారు. వాళ్ళు నా పిల్లలు కాదు, గీత ఆర్ట్స్ కి పిల్లలు. మళ్ళీ నా పిల్లలు అని చెప్తే ఆస్తిలో వాటాకొస్తారు. అప్పుడు నేను మిగిలిన నా ఇద్దరి కొడుకులతో పడలేను. ఇందాకే బన్నీవాసు, SKN AAA థియేటర్స్ లో మాకు వాటాలు ఇవ్వమని అడుగుతున్నారు అని నవ్వుతూ చెప్పారు. ఇక నిహారిక గురించి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, బన్నీవాసు నాకు 5 మంది అమ్మాయిల ఫొటోస్ చూపించారు. ముందుగా నీ ఫోటోనే చూశాను. మారు కూడా ఆలోచించకుండా ఈ అమ్మాయిని తీసుకోండి, మీ సినిమాకి సరిగ్గా సరిపోతుందని చెప్పాను. కాదు సార్, మిగిలిన అమ్మాయిల్ని ఒకసారి చూడండి అని అడిగాను. ఏం అవసరం లేదయ్యా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఆ అమ్మాయిని రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను. ఈ సినిమాకి ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని తీసుకోండి అని చెప్పాను. ఇన్స్టాలో నన్ను మీరు ఫాలో అవుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిహారిక అడగ్గా, ఫేక్ అకౌంట్ తో ఫాలో అవుతున్నాను. నా పేరు పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ లోకి వస్తే ఎవరెవరో పెట్టే కామెంట్స్ చూడలేక చావాలి. అందుకే ఎవరికి తెలియకుండా ఫేక్ అకౌంట్ తో అనేక మందిని ఫాలో అవుతూ ఉంటాను. అందులో నిహారిక అకౌంట్ కూడా ఒకటి అంటూ చెప్పారు అల్లు అరవింద్.